మనం ప్రతిరోజు నిత్యం ఇంట్లో దైవారాధన చేసినప్పుడు పూజ చేసినప్పుడు పుష్పాలు పెడతాం కదా. ఆ పుష్పాలన్నీ ఏం చేస్తాం, మనం బయట పారేస్తుంటాం. అలా కాకుండా ఆ పుష్పాలతో ఎంతో పవిత్రమైన సాంబ్రాణి కట్టించేసుకునే విధానం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వాటిని ఏ పుష్పాలను పర్లేదు, ఇందులో చూడండి రకరకాలు ఉన్నాయి. గులాబీలు ఉన్నాయి, చామంతులు, మందారు అన్నీ ఉన్నాయి. ఇలా తీసేసుకుని వీటిని బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఒక మిక్సీ దాంట్లో వేసేసుకుని దాన్ని మనం మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. మనం ఇంత గిన్నె నిండా ఈ పుష్పాలు వేస్తే ఇది చూసారా ఎంత అయిందో మీకు మిక్సీ పట్టిన తర్వాత. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఏ విధంగా పౌడర్ మెత్తగా అయిపోయింది. ఇది ఇక చూసారా ఎంత మెత్తగా అయిపోయింది చూసారా. దీని తర్వాత మనకి ముందుగా శ్రేష్టమైన ఆవు నెయ్యి వాడాలండి. ఆవు నెయ్యి మనం ఎంత కావాలన్నది చూసుకుని తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే దీని తర్వాత తేనె వేసుకోవాలి. తేనె ఎందుకంటే మీకు కొద్ది జిగురుగా ఉండి అది మనం చేసుకున్నప్పుడు స్టిక్ని పట్టుకోవడం కోసం తేనె వేస్తాము. అది కూడా ఎక్కువ వేయకుండా ఎంత కావాలో సరిపడే అంత తేనె మాత్రం వేసుకుని ఆ పౌడర్ చేసిన తర్వాత మనకి ఎంతో సుగంధభరితమైన దేవునికి భగవంతుడికి ఇష్టమైన దాల్చిన చెక్కలండి, అలాగే లవంగాలు, యాలకులు. చూడండి దైవుడికి దేవభక్తికి చాలా శ్రేష్టమైనది ఇది. దేవుడికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు కూడా వేసి మనం వీటిని కూడా పౌడర్లా చేసుకోవాలండి. ఆ యొక్క సుగంధభరితమైన యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు కూడా పౌడర్ చేసుకున్నాను. దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒక 4 కర్పూరం బిళ్ళలు ఇలా మెత్తగా వేసుకుని పౌడర్ చేసి ఇందులో కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం సాంబ్రాణి స్టిక్లు అంటించిన తర్వాత కొద్దిగా పొగ ఎక్కువ రావడానికి, అలాగే కొద్దిగా ఇంకా స్మెల్ రావడానికి కొద్దిగా సాంబ్రాణి పొడి కూడా మనం వేసుకోవచ్చు. సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ వేసుకోవచ్చు. మెత్తగా చేసింది ఇది కొద్దిగా వేస్తున్నాం చూసారు కదా, సాంబ్రాణి గుగ్గులం. ఓకేనా. దీన్ని ఇలా మెత్తగా కలుపుకోవాలి. దగ్గరికి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళ చుక్కలు వేయాలండి. నీళ్ళ చుక్కలు వేసి కొద్దిగా దాని తర్వాత దాన్ని మనం ధూప స్టిక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో మీకు చూడండి. ఇలా మెత్తగా కలిపింది మొత్తం ఆవు నెయ్యి, తేనె, సుగంధ ద్రవ్యాలన్నీ వేసి మంచిగా ఇప్పుడు నేను ఇలాగ ముద్దగా చేశాను. దీంట్లో కొద్దిగా ఎక్కువ కాదండి, కొద్దిగా నీళ్ళ చుక్కలు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుని లేదా ఇంటికి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఇది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మన ఇష్టమైతే చేసుకోవచ్చు. మీకు నేను మామూలుగా ఏంటంటే ఈ నార్మల్గా మనం గణపతి ఉన్న షేప్లో చిన్నది చేస్తున్నాను నేను. అది చూడండి. అబ్బో బాగా వచ్చిందండి. నేను రాదనుకున్నా, మొట్టమొదటిసారి ప్రయత్నించాను. ఇది ప్రయత్నం బాగానే ఫలించింది అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయండి. చూసారు కదా, ఆ కొద్ది పౌడర్కే చాలా వచ్చినాయి మనకి. మీరు ఈ విధంగా చేసుకుంటే మనకి బయటగా కొని తీసుకొచ్చిన దానికంట ఇది ఇంట్లో ఈ విధంగా చేసుకుని మన భగవంతుడికి సమర్పిస్తే మనసు ఎంతో ఆనందంగాను ఎంతో సంతోషంగా ఉంటుందండి. అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి నేను ఎండలో పెడతాను. వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా ఈ విధంగా ఎన్నేయండి. వీటిని ఇప్పుడు మనం భగవంతుడికి మనం ధూపం ఇద్దాం. చూడండి నేను ఒకటి చిన్న వెలిగించాను. కనిపిస్తుంది కదా మీకు ఇది. సో ఈ విధంగా మీరు చేసుకోండి. ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఒక పుష్పాలు కూడా పారవేయకుండా. నమస్తే.